విష్ణుపురాణం, భాగవత పురాణం లాంటి గ్రంథాల ప్రకారం చూస్తే ఈ విశ్వంలో 2 కాదు, ఏకంగా 14 విభిన్నమైన లోకాలు ఉన్నాయట. అవును, మీరు విన్నది నిజమే, 14 రకాల అస్తిత్వపు స్థాయులన్మాట. ఈ విశ్వం యొక్క నిర్మాణాన్ని ఒకసారి ఒక పెద్ద బహుళ అంతస్తుల భవనంలా ఊహించుకోండి. మన భూమి అంటే మన నివసించే ఈ భూలోకం సరిగ్గా మధ్య అంతస్తులో ఉంది. దీనికి పైన చూస్తేమో కాంతితో దివ్యత్వంతో నిండిన 7 ఊర్ధ్వలోకాలు, మరి కిందకి చూస్తేనేమో రహస్యంతో శక్తితో నిండిన 7 అధోలోకాలు ఉన్నాయి. ముందుగా మనం పైకి వెళ్దాం. కాంతి, శాంతి ఇంకా జ్ఞానం నివసించే ఆ 7 ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణిద్దాం. మన ప్రయాణం మన సొంత ఇంటి నుంచే మొదలవుతుంది. అదే భూలోకం. ఇది కేవలం ఒక భౌతికమైన ప్రదేశం కాదు సుమా, ఇది ఒక వేదిక, మన తలరాతను మనమే రాసుకునే ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ 14 లోకాలన్నింటిలోనూ మన విధిని మార్చుకోగల కల్మ చేసే స్వేచ్ఛ ఉన్న ఏకైక లోకం ఇదొక్కటే. భూమికి పైనే భూవర్లోకం ఉంది. ఇది మన ప్రపంచాన్ని ఉన్నత లోకాలతో కలిపే ఒక శక్తివంతమైన వంతెన లాంటిది. తరువాతి జన్మ కోసం ఎదురుచూసే ఆత్మలు నివసించే అంతరిక్ష ప్రాంతమిది. ఇక ఆ తర్వాత వస్తుంది అందరికి తెలిసిన స్వర్గలోకం, ఇంద్రుడి నివాసం. ఇక్కడంతా ఆనందమే, వేడుకలే. కాని ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. ఇది ఒక వెకేషన్ లాంటిది మాత్రమే, శాశ్వత నివాసం కాదు. మీ పుణ్యకర్మల ఫలం అయిపోగానే మళ్ళీ భూమికి తిరిగి రాక తప్పదు. స్వర్గం కంటే పైన ఉన్నది మహర్లోకం. ఇక్కడ గొప్ప గొప్ప ఋషులు ఎప్పుడూ ధ్యానంలో లీనమయ్యుంటారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇక్కడ కాలం దాదాపుగా నిలిచిపోయినంత నెమ్మదిగా సాగుతుంది. ఇది లోతైన ఆలోచనలకు, జ్ఞానాన్ని సంపాదించడానికి సరైన ప్రపంచం. ఆ పైన జనలోకం ఉంటుంది. ఇక్కడి జీవులకు మనలాంటి భౌతిక శరీరాలు ఉండవు. వాళ్ళు స్వచ్ఛమైన కాంతితో నిర్మితమై ఉంటారు. ప్రాపంచికమైన కోరికల్నుంచి పూర్తిగా విముక్తులై మోక్షానికి చాలా దగ్గరగా ఉంటారన్నమాట. ఇంకా పైకి వెళ్తే మనం తపోలోకానికి చేరుకుంటాం. పేరులోనే ఉంది కదా, ఇది తపస్సు, ధ్యానంతో నిండిపోయిన లోకం. ఇక్కడి ఆత్మలు తమ ఆధ్యాత్మిక శక్తిని అంతా కేవలం ఒకే ఒక్క లక్ష్యంపై కేంద్రీకరిస్తాయి. అదే విశ్వంతో ఏకమవడం. చివరిగా ఊర్ధ్వలోకాల శిఖరాగ్రానికి చేరుకున్నాం. ఇదే సత్యలోకం. దీన్నే బ్రహ్మలోకం అని కూడా అంటారు. ఇది సాక్షాత్తూ సృష్టికర్త బ్రహ్మ నివాసం. స్వచ్ఛమైన సత్యం, చైతన్యంతో నిండిన ప్రదేశం. ఇక్కడికి చేరుకున్న ఆత్మలు జననమరణ చక్రం నుండి దాదాపుగా విముక్తి పొందినట్టే. ఇప్పుడు మన ప్రయాణ దిశను మార్చుకుందాం, కిందివైపుకు. కాని ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఇవి నరకాలు కావు, అస్సలు కావు. ఇవి తమదైన ప్రత్యేక శక్తులతో, జీవులతో నిండిన ఎంతో విభిన్నమైన, సంక్లిష్టమైన ప్రపంచాలు. భూమికి కింద ఉన్నది అథలలోకం. ఇక్కడ నివాసులు మాయా భ్రమలను సృష్టించడంలో మహానిపుణులు. వారి నైతికత, ఆలోచనలు మన మానల అవగాహనకు చాలా అతీతంగా ఉంటాయి. అతలలోకం కింద వితలలోకం ఉంది. దీనికి సాక్షాత్తూ శివుడే రక్షకుడు. ఇది వింత వింత ఖనిజాలతో, శక్తివంతమైన భూగర్భ శక్తులతో నిండిన ఒక రహస్యమయ లోకం. ఇప్పుడొక పెద్ద ఆశ్చర్యానికి సిద్ధంగా ఉండండి. వితలం కిందున్నది సుతలలోకం. దీన్ని పరిపాలించేది ఎవరో తెలుసా? సాక్షాత్తు మహాబలి చక్రవర్తి. పురాణాల ప్రకారం ఈ లోకం స్వర్గం కంటే కూడా ఎన్నో రెట్లు అందంగా, సుసంపన్నంగా ఉంటుందట. ఇక్కడ భయం కాని, బాధగాని ఉండవే ఉండవు. ఇంకా లోతుల్లోకి వెళ్తే మనం తలాతలలోకానికి చేరుకుంటాం. అసురుల వాస్తుశిల్పి అయిన మయుడు నిర్మించిన లోకమిది. ఇక్కడ రాళ్లతో కట్టిన కట్టడాలు కాదు, మాయతో, అద్భుతమైన సాంకేతికతతో నిర్మించిన భూగర్భ నగరాలను ఊహించుకోండి. దాని కింద మహాతలలోకముంది. ఇది నాగజాతికి నిలయం, అంటే దైవిక సర్పజీవులనమాట. ఇక్కడ రకరకాల నాగవంశాలు చాలా శాంతియుతంగా, సామరస్యంగా కలిసి జీవిస్తాయి. రసాతలలోకంలో శక్తివంతమైన దైత్యులు, దానవులు నివసిస్తారు. వీరిని మనం తరచుగా దేవతలకు విరోధులుగా చూస్తుంటాం. కాని వారు తమ బలానికి, క్రమశిక్షణకు, వారి సంక్లిష్టమైన సమాజానికి కూడా చాలా ప్రసిద్ధి చెందారు. చివరిగా మనం అట్టడుగు లోకమైన పాతాళానికి చేరుకున్నాం. చాలామంది అనుకున్నట్లు ఇది చీకటిగా, భయంకరంగా అస్సలుండదు. దానికి బదులుగా ఇది రత్నాల కాంతితో నిరంతరం ప్రకాశిస్తూ ఒక అందమైన, శాంతియుతమైన ప్రపంచంగా ఉంటుంది. అయితే ఈ లోకాలన్నీ నిజంగా భౌతిక ప్రదేశాలా? బహుశా కాకపోవచ్చు.
మన గ్రంథాలు వీటిని అస్తిత్వపు పొరలుగా అంటే చైతన్యపు విభిన్న ఫ్రీక్వెన్సీలుగా వర్ణించాయి. ఆసక్తికరంగా ఆధునిక భౌతిక శాస్త్రం కూడా మల్టిపుల్ డైమెన్షన్స్, ప్యారలల్ యూనివర్స్ల గురించి మాట్లాడుతోంది. బహుశా ఈ లోకాలన్నీ మన చుట్టూనే వేరే ఛానల్లో ఉనికిలో ఉన్నాయేమో. ఈ విశాలమైన విశ్వపటాన్ని చూసిన తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఇంత పెద్ద వ్యవస్థలో మన స్థానం ఎక్కడా? మన ఈ భూమి యొక్క అసలైన ప్రాముఖ్యత ఏంటి? ఈ 14 లోకాల వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం, అసలైన గుణపాఠమేంటంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు నిజమైన అవకాశం కేవలం ఇక్కడే, ఈ భూమిమీద మాత్రమే ఉంది. అందుకే దేవతలు కూడా మానవ జన్మ కోసం ఆరాటపడతారట. ఎందుకంటే మంచి, చెడు, ప్రేమ, అహంకారం మధ్య ఎంచుకునే స్వేచ్ఛ, తద్వారా తమ విధిని మార్చుకునే శక్తి కేవలం మానవులకు మాత్రమే ఉంది. కాబట్టి పై లోకాలు అందంగా ఉండొచ్చు, కింది లోకాలు రహస్యమయంగా ఉండొచ్చు. కాని అసలైన శక్తి ఇక్కడే, ఈ క్షణంలో, మన చేతుల్లోనే ఉంది. అందుకే అసలైన ప్రశ్న ఏమిటంటే, మన సొంత ప్రయాణం మనల్ని ఏ దిశగా నడిపిస్తోంది? పైకా లేక కిందకా? ఆలోచించండి.